ఈ నెల 19న విజయవాడలో జరగనున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశానికే తలమానికంగా నిలవనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ రావాలని ఆయన కోరారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహ నిర్మాణ స్థలంలో 3000 మంది కూర్చునేలా మల్టీ కన్వెన్షన్ హాల్, లైబ్రరీతో పాటు ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్ అనేటువంటి విజయవాడలో అత్యున్నత వాల్యుబుల్ సైట్ చారిత్రాత్మకమైనటువంటి స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో, అంటే ప్రస్తుతం ఆ ల్యాండ్ విలువ చూస్తే 2000 కోట్ల పైన విలువ చేసే ల్యాండ్లో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80 అడుగుల పెడస్టల్, 125 అడుగుల విగ్రహం, మొత్తం 205 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే నేను విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఈ రోజున విజయవాడలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతివనం అని మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బౌద్ధులు ధ్యానం చేసుకోవటానికి వాళ్ళకి సెపరేట్ హాలు, 10,000 పుస్తకాలు కలిగినటువంటి లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీ, అద్భుతమైనటువంటి గ్రీనరీస్,